హైదరాబాద్లో మరో వాషింగ్ మిషన్ పేలిపోయింది. వాషింగ్ మిషన్ పేలుడుతో కృష్ణానగర్ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్తోనే వాషింగ్ మిషన్ పేలి ఉండొచ్చు అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లోని కృష్ణానగర్లో ఒక వాషింగ్ మిషన్ పేలటంతో ప్రాణాపాయం తప్పిపోయింది, కానీ భారీ శబ్దం వచ్చింది, భారీగా మంటలు వచ్చాయి. చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ విధంగా అంటే జనరల్గా వాషింగ్ మిషన్లు కావచ్చు, ఈ మధ్య కాలంలో గతంలో సెల్ ఫోన్లు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవి వేలేది. ఇప్పుడు ఏకంగా వాషింగ్ మిషన్లు ఇవి పేలటంతో గతంలో కూడా అమీర్పేటలో ఇదే సంఘటన జరిగింది. ఇప్పుడు ఈ కృష్ణానగర్లో ఇది రెండో సంఘటన. గత 4 నెలల్లోనే 2 సంఘటనలు జరిగినాయి. చూడొచ్చు, ఈ వాషింగ్ మిషన్ పేలింది. ఆ పక్కనే ఆ బెడ్రూమ్ కూడా ఉంది. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే పెను ప్రమాదం అనుకోవచ్చు, ఎందుకంటే ప్రాణాపాయం కూడా తప్పిందనుకోవచ్చు. అంటే జనరల్గా ఉదయం సమయంలో ఈ వాషింగ్ మిషన్ని ఆన్ చేశారు, బట్టలు వేసేసారు. అయితే జనరల్గా వాషింగ్ మిషన్ పేలటానికి టెక్నికల్ రీజన్స్ చూస్తే షార్ట్ సర్క్యూట్ లాంటివైనా కావచ్చు, లేదంటే ఓవర్లోడ్ తోటి కూడా బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఓవర్లోడ్ కావచ్చు. ఇట్లాంటి ఉంటే ఉత్పాదకత అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లోపాల్లో కూడా డిఫెక్ట్ ఉంటే కూడా ఈ విధంగా జరుగుతాయి. ఆ విధంగా ఓవర్లోడ్ కావచ్చు, షార్ట్ సర్క్యూట్ కావచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా లోపం ఉంటే కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఏది ఏమైనా ఈ సంఘటనతోటి చుట్టుపక్కల వాసులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఒకసారి ఏదో పేలింది, జనరల్గా సిలిండర్ పేలిందనే శబ్దం కూడా వినిపించిందని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నట్టు ఓనర్ అడిగి తెలుసుకుందాం. అంటే ఏం జరిగింది, మీకు ఎట్లా శబ్దం ఎట్లా వినిపించింది? 7:30కి ఇది ఏమో ఏమంటారు దాన్ని, ధువా పొగ వస్తే అప్పుడు చూసినాం. అందరు చూసి పొగ వస్తుంది అంటే మేము మీదికి వచ్చి చూస్తే అంతా మంట పడింది. దానికి మోటార్ పేలింది ఒకటిసారి. అది లూజ్ కాంటాక్ట్ కానీ మిషన్ డిఫెక్ట్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏమన్నా ఉంటే దాని వలన అది కావచ్చు. ఎందుకంటే ఎంసీబీ ట్రిప్ అయిపోయింది, కానీ అగ్ని మాత్రం వెళ్తుంది. వాషింగ్ మిషన్ మంటల్లో ఉంది, పవర్ అయితే లేదు, అన్నీ గాలిపోయినాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కావచ్చు, అది 100% అది కావచ్చు. గతంలో కూడా అమీర్పేటలో ఇదే సంఘటన జరిగింది. ఈ విధంగా 4 నెలల్లోనే 3 నెలల్లోనే 2 సంఘటనలు జరగడంతో వాషింగ్ మిషన్లు అసలు ఏముంది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా, ఓవర్లోడా ఏంటి అనేది దీని మీద కూడా ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తానికి మాత్రం ఇటు గతంలో సెల్ ఫోన్లు ఇట్లాంటి పేలినట్టు సంఘటనలు, ఇప్పుడు ఏకంగా వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటి పేలటంతో కూడా జనం హైదరాబాద్ వాసులు బెంబేలెత్తున్నారని చెప్పుకోవచ్చు. కేవలం చంద్రుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.